వినాయక నిమజ్జనం జరుగు కోమటి చెరువును పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని, 2 చెరువుల మధ్య బారికేటింగ్ ఏర్పాటు చేయాలని, గుర్తించిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్క్ చేయించాలన్నారు. సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని, గజ ఈతగాలను అందుబాటులో ఉంచుకోవాలని, వినాయక నిమజ్జనానికి వచ్చే వాహనాలు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ కనబడే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు. నిమజ్జనం కొరకు ఉపయోగించే వాహనం మంచి కండిషన్ లో ఉండేటట్లు చూసుకోవాలని, మీరు ఎంచుకున్న తేదీలలో నిమజ్జనం పూర్తి చేయాలన్నారు. రంగు, గులాల్ మొదలగునవి చల్లవద్దని, నిమజ్జనం కార్యక్రమంలో అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు మరియు మద్యం సేవించి గణేష్ నిమజ్జనంలో పాల్గొనవద్దని, భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని, నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే ఆర్గనైజర్లు, కార్యవర్గ సభ్యులు, ప్రజలు, ప్రజాప్రతినిధులను సూచించారు. పోలీసుల సలహాలు, సూచనలు పాటించి ప్రశాంతంగా వినాయక నిమజ్జనం కార్యక్రమం నిర్వహించుకోవాలని ఆర్గనైజర్లకు సూచించారు. కానీ బాగా స్పీకర్లు మాత్రం బాగా పెట్టుకున్నారు. కొంచెం 2 బాక్సులు పెట్టి ఇక్కడ 2 పెట్టాము. ఇంకా ముందు 1 వీక్ కంటిన్యూ 3 days మ్యాక్సిమం 4 to 56. అయితే కొంతమంది చంద్రగ్రహణం ఉంది కాబట్టి అందరూ వచ్చేస్తున్నారు. ఒక 5-6 అయితే ఉంటాయి. ఫిఫ్త్ మాత్రం వాళ్ళు జలసా ప్రోగ్రామ్ చేసుకుంటారు. కాదు వాళ్ళ బస్ స్టేషన్ అదంతా మాత్రం 44 అంతే. అదే ఎక్కడ కూడా వెళ్ళదు. ఇక్కడ పబ్లిక్ కూడా మనకి హైదరాబాద్ వచ్చినట్టు చూడటానికి రాదు. అక్కడే వాళ్ళంతా ఆగిపోతారు. హైదరాబాద్ తీసుకొని పోవాలి. అవునవును, నేను మొన్న అదే అబ్జర్వ్ చేసిన. నైట్ 2 తర్వాత స్టార్ట్ అయింది. విగ్రహం దగ్గరనే వాళ్ళ యాక్టివిటీ అంతా చేసుకొని ఇలా వచ్చేసి ఒక దుబ్బాక డిఫరెంట్ ఉంటుంది. సో లైటింగ్ వెరీ ఇంపార్టెంట్. ఒక పని చేయండి సార్, మీరు ఎక్కడ సార్ విగ్రహాలు వచ్చేసరికి 4 తర్వాత వస్తారు. లైటింగ్ ముందు మేడం పెట్టారు. అటు చిన్నకూడూరుకి వెళ్ళండి, నేను చెప్తాను. వెళ్ళండి.